హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడ్సరిగత్త సోసరి కోడలు 2 అండ్ మరో అద్భుతమైన ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సాయంత్రం 4:30 అయింది. సమ్మర్ కాబట్టి ఇంకా ఎండ మాడిపోతుంది కాబట్టి కంగారు పడకండి. ఫ్రెష్గా ఎపిసోడ్ స్టార్ట్ చేసాం కాబట్టి అందరం తెల్లగా పౌడర్ రాసుకుని బాగుంటాం. ఒక గంట తర్వాత వేరే రకంగా ఉంటాం. అది మనమేమైనా గుర్తుపట్టాలి కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే మనమేమైనా గుర్తుపడుతూ ఉంటాం. ఓకే, సో ముందుగా వీళ్ళు మాటలు విందాం, వీళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏంటి అత్తగారు మీ పేరు? లలిత. లలిత. లలితనా? నేను తలిత ఏంటా తలిత ఏంట లలిత. తిరిగేస్తే అదే వస్తుందండి. తిరిగేస్తే తలిల. తలిలా? హే తలిలా. అదే ఈవిడ తలిలా ఇవాళ. కొడలు గారు? గీతాంజలి. ఇచ్చారు. అత్తగారు మీ పేరు? చెప్పేయమంటారా? ఏ భయపడిపోతారు. భయపడతానా? ఎందుకు అలాగే? ఏమైంది? శక్తి. భవానీ. భవానీ? ఎస్. ఏ భవానీ ఇస్ వెరీ గుడ్ నేమ్. నా ఫేవరెట్ నేమ్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మా మమ్మీ పేరు కూడా భవానీ. ఓ థ్యాంక్ యూ. అండ్ కోడలు గారు? అలేఖ్య. సో మా గడ్సరిగత్త సోసరి కోడలు 2లో ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్ కోడలు రియాక్షన్. ముందుగా ఏ టీం వాళ్ళు ఆడతారు? వెరీ గుడ్, సూపర్. అత్తగారు ఇప్పుడు ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. ఈ ఫస్ట్ రౌండ్లో ఈ డబ్బాలోంచి చీటీలు తీసి అందులో ఉన్న చదువుకుని చేతులతో యాక్ట్ చేసి అప్పుడు మీ కోడలికి ఎందులో ఉంది ఏంటో అర్థం చేపిస్తాను అనమాట. ఇప్పుడు బొచ్చుడు ఎపిసోడ్లు అయ్యే అందులో అన్నింటిలో చాలామంది అర్థాలు చేశారు, కానీ ఇంకా కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి అండ్ చూస్తున్న వాళ్ళకి కూడా మనం నిజంగా చేస్తున్నావా లేదా అని డౌట్ వస్తుంది అనమాట. అందుకని ఈ రౌండ్ పెట్టాం. ఈ రౌండ్లో అందుకని మళ్ళీ నేను చెప్తాను అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ కుక్క ఏం చేస్తుంది? అదే చేయొద్దు, చేత్తో చేయాలన్నమాట. కుక్క చేసి చూపించండి. కోతి? ఓకే, అత్తగారు బాగా ప్రాక్టీస్ అయిపోయింది. అత్తగారిది ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు గేమ్లోకి వచ్చేస్తున్నాం మనం. ఫస్ట్ది ఆ 3 ఇందులో రావు. అన్నం తిన్నావా? తిన్నాను. అరిగిపోయింది కూడా. అన్నం తిని పడుకున్నావా? పనా పాడా? ఇంకేం చేయకు. అన్నం తిని తిను. అది తినునా? తిను. అన్నం తిని చేయగడుగా. కడుక్కోద్దు. అన్నం తిని కిల్లు వేసుకోవాలా? అన్నం తిని కిల్లు వేసుకుని ఉమ్మాలా? నీ అన్నం తినడం గోలా. అన్నం లేదా అందులో? కిల్లి నమ్మలాలా? కిల్లిని ఇంకేమంటారు అంటున్నారు ఆవిడ. పానా? పాన్ వేసుకున్నావా? పాన్ తిన్నావా? అక్కడ వరకే. పాన్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. అమ్మా, కిల్లిని ఇంకేమేమంటారు? తాంబూలం. తాంబూలం, పాన్, పాన్, చిలక. వెరీ గుడ్, సూపర్, రైట్ ఆన్సర్. ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు రెండోది. ఇప్పుడేంటి ఇటు తిరిగింది? రెండోది యాక్షన్. మళ్ళీ చుడుతుంది కిళ్ళి. ఈసారి రాసేదా? రాసి ఉండిలో వేసేదా? లెటర్ బాక్స్లో వేసేదా? లెటరు ఉత్తరం పోస్ట్లో వేసేదా? పోస్ట్లో వేసేదేంటి? పోస్ట్లో వేసేదేంటి? వేస్తే పోస్ట్ బాక్స్లో వేస్తాం, లేకపోతే పోస్ట్ లెటర్. నన్ను వేస్తారా పోస్ట్ బాక్స్లో? నేను పట్టనుగా. పోస్ట్ బాక్సా? అయిపోయింది. చెప్పిందా? చెప్తుంది ఆవిడ. ఎందుకు చెప్పదు? చెప్తుంది ఆవిడ. నాకు తెలుసు ఆవిడ సంగతి. ఆవిడ పాపం ఫస్ట్ నుంచి ఆన్సర్ తెలుసు ఆవిడకి. ఆవిడ ఫస్ట్ ఆన్సర్ చెప్తోంది. దాని తర్వాత దాన్ని ముక్కలు చేసి లాగి పీకి దానికి అటు ఇటు తగలేసి మొత్తాన్ని నాశనం చేసావు. పోస్ట్ బాక్స్ ఇస్ రైట్ ఆన్సర్. మూడోది యాక్షన్. నా కొడుకుని కొడుకులా పెంచలేదురా. సినిమా పేరా? ఏంది? ఇలాగా కోడిలాగా. కుక్క. కుక్క. కోడియా? కోడి పిల్ల. చికెన్ 65. కోడి పుంజు. కోడి పుంజు. రైట్ ఆన్సర్. చూసారా ఎంత షార్ప్ మీ కోడలు గారు. ఎల్లా అంటే అది కోడ్ అన్న విషయం ఆవిడకి అర్థమైందంటే ఆవిడ భూప్రపంచంలో మీకంటే తెలియని వాళ్ళు ఇంకోళ్ళు ఉండరండి. ఓన్లీ ఇలా. ఎలా అత్తమ్మా? లే. ఇది కోడి అంట. మేక ఒక చెయ్యి, 2 చేతులు అయితే కోడి, కాళ్ళు కూడా కదిపితే జింక. వెరీ గుడ్. అత్తగారికి చాలా బాగా వచ్చి యాక్టింగ్. రైట్ ఆన్సర్స్. 3కి 3 పాయింట్లు వచ్చాయి మనకి. ఇచ్చినమ్మా మీరేం అతుక్కుంది అసలు? అది చాలా బాగా అతుక్కుంది. చాలా బాగా అతుక్కుంది. ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు మీరు రోజు? ఇంట్లో పని చేస్తాం అంతా. సండే పూట రోజు చేసేదే. రోజు చేసే సండే రోజు చేస్తారు. సినిమాలకి వాటికి వెళ్తుంటారా? సినిమా షూటింగ్లకి వెళ్తుంటాం. సినిమా షూటింగ్? టీవీ షూటింగ్లకి వెళ్తుంటాం. అంటే టీవీలో చూడటం మానేశారు అనమాట మీరు. అన్నీ డైరెక్ట్గా చూడటం అలవాటు అనమాట. అంతే. ఓకే, సినిమా పాటలు వచ్చా? వచ్చు. ఏదో పాట పాడండి.
శాంపుల్కి. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మ రాగాలే మూగబోయేనందుకమ్మ. అంతే, కట్ కట్. వెరీ గుడ్, సూపర్ అమ్మ. అంటే ఇందాక దొండగా వేపుడు సరిగ్గా అరగలేదు, నాకు లైట్గా ప్రాబ్లం ఉండే. సో ఈ పాటతో సెట్ అయిపోయింది నాకు, అది అందుకని అడిగా పాట. థ్యాంక్ యూ సో మచ్. 3 పాయింట్స్ వచ్చాయి మనకి ఈ టీంకి. మరి ఈ టీంకి ఎన్ని పాయింట్స్ వస్తాయో చూద్దాం. ఓకే, అత్తగారు అటు, కోడలు గారు ఇటు. అత్తగారు, ఇప్పుడు మనకి స్టార్ట్ అయ్యే కష్టాలు. ఇప్పుడు మనం ఇందులోంచి ఒక్కొక్క చీటీ తీసుకోండి, యాక్ట్ చేసి మీ కోడలు అదేంటో చెప్పండి. ఏంటిది? ఏయ్ అమ్మో, ఏయ్ ఇదేదో జరుగుతుంది ఇక్కడ. నాకు చెప్పి చేయండి అమ్మ, నాకు భయం వేస్తుంది. ఆశీర్వదిస్తున్నావా అత్తమ్మ? ఇది ఆశీర్వాదమా? ఓహ్ అదా, మరి ముందు చెప్పా. అయిపోయి అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నా తెలియక అడుగుతా, నువ్వే అమ్మ తోడు అడ్డంగా నడతాను అనుకోవచ్చుగా, మళ్ళీ నన్నెందుకు? అమ్మ ఒక్కసారిగా అత్తు భయం వేసింది తెలుసా, ఏం చేస్తుంది ఇప్పుడు అర్థం కాలేదు. చీటీ అమ్మ అక్కడ నుంచో. నాకు తెలిస్తే ఎక్కడ నేను హింట్ ఇచ్చేస్తానని ఇవ్వకుండా ఆవిడే చేసి చూపించింది. అమ్మతో అడ్డగా నరికేస్తుందంట ఈవిడ. ఇది అమ్మ తీసుకో. రెండో తీసుకుంది ఆవిడ, కనిపిస్తే అవతల పడేసింది. గుళ్ళో గంట, ప్రమాణం గంట, దేవుడి గుళ్ళో గంట, ఇందులో కొడ్డాలు అలాంటివి లేవుగా. ఇందులో నమస్కారం గంట, గుడికి వెళ్ళి దండం పెట్టి గంట, గుడి గంటలు. చెప్పేసిందా? చెప్పేసింది. మూతి ప్లాస్టర్ ఉన్నా కూడా మాట్లాడగలరు వాళ్ళ అత్తలే. వెరీ గుడ్. రెండోది కూడా రైట్ ఆన్సర్, గుడి గంటలు. ఇదిగో మూడోది, దేవుడు ఇందులో కొట్టేది కానీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇది ఇచ్చేయండి. ఇస్తాను. మరే ఏం రాస్తున్నారు రే మీరు? నాకు ఇది డబ్బులు జేబు ముట్టుకోక, నాకు ఇది గదలు వస్తాయి. ఏ నిజంగా పేపర్ ఇవ్వ ఒక్కసారి. టాస్, టాస్కి ఏం చేద్దాం? కాయింది వాడుకోండి అమ్మా అన్నాను, మరి ఇంతలా వాడతారని నేను అస్సలు అనుకోలేదు. టాస్ కోసం పిల్ల నా జేబులో నొక్కేద్దాం అనుకున్నా అత్త, నేనే జనాల దగ్గర నొక్కేస్తూ ఉంటాను. వెరీ గుడ్, సూపర్. టాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అరే ఇవిడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నువ్వు అయిపోయి ఇవాళ. వెరీ గుడ్, మీకు కూడా 3 పాయింట్లు వచ్చాయమ్మా, మీకు కూడా 3 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్, తీసేయండి. మీకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి అది. సో మీరు సినిమాలు బాగా చూస్తుంటారా? తక్కువ. ఏ ఎందుకు అలాగా? టైం దొరకట్లేదు. మంచి సినిమాలు రావట్లేదా? ప్రదీప్ని చూడడమే సరిపోతుంది. మేము రోజు గంటే వస్తాం, ఆ గంట రికార్డ్ చేసి 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 చూసేస్తున్నాం. ఇతను జాగ్రత్తగా ఉంటారే. నీకు మామూలే లేదురా ఇవాళ. వెరీ గుడ్, మీకు 3 పాయింట్స్, మీకు 3 పాయింట్స్ వచ్చాయి కాబట్టి గిఫ్ట్ పంచుకుందాం. రండి అమ్మా. కంగ్రాచులేషన్స్. మీకు మీ అత్తగారికి ఒక్కొక్కటి, మీకు మీ అత్తగారికి ఒక్కొక్కటి. వెరీ గుడ్, సూపర్గా ఆడారు ఫస్ట్ రౌండ్. రెండో రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. రెండో రౌండ్లో 3 పాటలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు విజిల్ వేస్తే ఆగుతారు. కరెక్ట్గా ఆగితే పాయింట్ వస్తుంది. విజిల్ వేస్తాడు కదా అని చెప్పి ముందే ఆగిపోయారు అనుకోండి, ఉన్న పాయింట్ కూడా పోతుంది. ఓకేనా? వెరీ గుడ్. మాకు వచ్చి చెప్పు, నీకు చెప్పాకే విజిల్ వేస్తాను. మళ్ళీ అయితే నువ్వు ఎప్పుడు ఏమంటే అప్పుడే వేస్తాను. నేను రెడీగా ఉంటాను విజిల్ చేత్తో పట్టుకు ఇక్కడ. ఓకేనా? మా కోడలు ఎప్పుడు ఆగితే అప్పుడే విజిల్. నువ్వు ఎప్పుడు చెప్తేనే అప్పుడు వేస్తా, లేదా నువ్వు ముందు ఆ అమ్మాయిని అయిపోమని చెప్పు, అయిపోయి చెప్పాక నన్ను పిలు, విజిల్ వేస్తాను. సరిపోతుంది మొత్తం లెవెల్. ఓకే. 3 పాటల్లో ఇప్పుడు ఫస్ట్ సాంగ్. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. వచ్చాయి వచ్చాయి చట్టు చాడుకి చెమటెక్కిస్తా తెల్ల చీరకి. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి.
అండ్ సూపర్ గా డాన్స్ చేశారు కోడళ్ళు, చాలా అద్భుతంగా చేశారు. అండ్ కోడలతో పాటు అత్తలు కూడా స్టెప్పులు వేశారు. నిజంగా అత్త కిందాక మామూలుగా చెప్పాను, ఆవిడ సీరియస్ గా తీసుకుంది. నువ్వు చెప్పత్తమ్మా, నువ్వు ఎప్పుడు ఏమంటే అప్పుడు వేసేస్తా విజిల్ అన్నాను. ఆవిడ వెంటపడి మరీ విజిల్ వేయించింది, అందుకే విజిల్ వేయాల్సి వచ్చింది. అండ్ కోడలు ఇద్దరు కరెక్ట్ గా ఆగారు కాబట్టి ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. మామూలుగా అత్తగారు మీరు డాన్స్ నేర్చుకున్నారా? నిన్ను చూసే మొత్తం అంతా అంతే. మామూలుగా ఇంట్లో అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? ఆ, మా షో వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తాను, పాటలు వచ్చినప్పుడు, ఎవరు లేనప్పుడు, నిన్ను చూపించేటప్పుడే. నన్ను చూపించినప్పుడే నువ్వు చేసినప్పుడే. వెరీ గుడ్. మీరు ఎక్కడ నేర్చుకున్నారా డాన్స్? లేదు. లేదా? కానీ భలే వచ్చింది అసలు, సేమ్ లేదు. మీరు నాకు మా అత్త నేర్పించింది. ఈ స్టెప్ లో ఆవిడ వేస్తూ ఉంటారు ఇంట్లో, అంటే పని చేయనప్పుడే ఎగురుతారులే. పని చేయనప్పుడు ఉరికిస్తుంది, అదే డాన్స్ అయిపోయింది. అదే డాన్స్ అంతే. అయ్యో, రాశి ఫలాలు బాగోకపోవడం వల్ల ఇక్కడతో ఫస్ట్ సాంగ్ మాత్రమే అయింది. కానీ నాకు ఆల్రెడీ 3 సాంగ్స్ చేసినంతగా ఉంది. ఇప్పుడు రెండో సాంగ్ ఏమొద్దు, సెకండ్ సాంగ్. ఏ బుల్లే నా దుంగరి బుల్లే మల్లె నా బంగారు మల్లె దిల్లే ఉల్గోలై దిందే నీ మల్లె ఏ బుల్లే నీ తింగర బుల్లే మల్లె నీ బంగారు మల్లె లెల్లె నా లెత్తకాలు నీ వేలే నీ వెనకన వచ్చేసాలే నీ నిగనిగ నచ్చేసాలే నీ మెరుపుకు పడి సచ్చాలే ఎల్లా కిల్లా మరి కనికని మనసిచ్చాలి నీ కథకు కనిపించాలి నీ కళ్ళకు కలరించాలి నిన్నే నువ్వు పిచ్చేలా ఏ బల్లే బల్లే లే లే బేబీ పట్నం నాదేలే బల్లే బల్లే లే లే భారీ కట్నం నువ్వేలే బల్లే బల్లే లే లే బేబీ పట్నం నీదే భారీ కట్నం నీదేలే ఏ బుల్లే నా దుంగరి బుల్లే మల్లె నా బంగారు మల్లె దిల్లే ఉల్గోలై దిందే నీ మల్లె ఏ బుల్లే నీ తింగర బుల్లే మల్లె నీ బంగారు మల్లె లెల్లె నా లెత్తకాలు నీ వేలే మోస్ట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. నిజంగా మీకు ప్రభాస్ అంటే ఇష్టమా అనుకున్నా నేను అప్పుడే. ప్రభాస్ సాంగ్ అప్పటి వరకు మామూలుగా చెప్పేస్తున్నారు, ప్రభాస్ అని ఒక కరాటే కుంఫులో వేశారు. అండ్ కోడలు ఇద్దరు వండర్ఫుల్ డాన్స్. పాప అత్తగారు నేను పాట అవ్వగొట్టడం కోసం చెమచక్కలు కూడా ఆడాం, అయినా సరే పాట అవ్వట్లేదు అక్కడ. ఆఖరి టైం వచ్చింది, విజిల్ వేసాను నేను. విజిల్ వేసే టైంకి ఇటు సైడ్ ఆగారు, ఇటు సైడ్ ఆగలేదు, ఏం పర్లేదు. ఇంకో పాట ఉంది అక్కడ చూసుకుందాం, నా భయం కూడా అదే. ఇంకో పాట ఉంది, వెరీ గుడ్. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్, థర్డ్ సాంగ్. జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఏ వైపు దూకాలో ఎల్లా గిల్లా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా కోడి కోయించా యమకారం కట్టించా కోకలో చుట్టి నీ కోసం దాచుంచా వేట వేయించా వాటంగా వేపించా పైకలో పెట్టి నీ పక్కకు వచ్చేసా ఆ డ్యాన్స్ అంటే ఇది. ఎవర్రా డ్యాన్స్ అంటే అలా కాదని చెప్పింది. డ్యాన్స్ అంటే ఇది. అంటే పాటకి, ఆ భాషకి, మనం వేసే స్టెప్కి తల తోక అస్సలు సంబంధం లేకుండా చాలా చక్కగా ఇన్నాళ్ళుగా నేను చెప్తున్నాను, ఈ డ్యాన్స్కి ఏ పాట అయినా పెట్టుకోవచ్చు. మేము వెనకాల మలయాళం పాట పెట్టినా స్టెప్పులు మ్యాచ్ అదే. ఈ పాటకి, ఈ స్టెప్పులకి మీరు ఏ పాట పెట్టలేరు, మీరు ఒక కొత్త మ్యూజిక్ కనిపెట్టాలి. అంత అద్భుతంగా చక్కగా ఒక దురద పుడుతున్నట్టు ఎప్పుడైనా తెలియదు. ఇంకో జిల్లా పిల్ల పాగో, చాలా అద్భుతమైన స్టెప్పులు వేశారు కోడలు ఇద్దరు, వండర్ఫుల్, సూపర్. అండ్ మూడోసారి విజిల్కి ఇద్దరు ఆగలేదు. ఇద్దరు ఆగకపోవడం వల్ల ఇద్దరికి పాయింట్ రాలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ విజిల్ వేసి పావు గంట అయిందమ్మా. మీ అత్తకు తెలిసిన విజిల్ ఎప్పుడు వేసాను, కానీ కోడలు ఇద్దరు ఆగలేదు కాబట్టి పాయింట్ రాలేదు. రెండు టీములకి ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఛాన్స్ రాలేదు కాబట్టి ఫస్ట్ 2 పాయింట్స్లో 2 వచ్చాయి. మన ఫస్ట్ 2 ఛాన్సెస్లో 1 వచ్చింది. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్.
మీ చేతుల మీదుగా చక్కగా నవ్వుతో ఆనందంగా లోపల తిట్టుకోండి, బయటికి వినపడకూడదు. రండమ్మా. మమ్మల్ని తిప్పేసి ఇస్తున్నారా? కంగ్రాచులేషన్. ఓకే, సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగూడలో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇట్సే టీమ్కి 5 పాయింట్స్ వచ్చాయి, ఇట్సే టీమ్కి 4 పాయింట్స్ వచ్చాయి. 3వ రౌండ్లో ఇప్పుడు మనం టాస్ వేసి బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ చేసుకుంటాం. అత్తగారు ఎందుకు కోపంగా ఉన్నారు? బాల్ని మాత్రమే కొట్టాలి ఈ రౌండ్. అంతేనా? అంతే, నాకు సంబంధం లేదమ్మా. అత్తగారు తలకాయ తోక? తలకాయ. ఓకే, మీరేం తీసుకుంటారు? మిగిలిన తీసుకోవాలి కదా. తలకాయ పడ్డది. టాస్ గెలిచారు. బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు అత్తగారు, కాబట్టి బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ బౌలింగ్ మీరు చేస్తారు, 6 బాల్ వేస్తారు. ఫస్ట్ బాల్ అత్తమ్మ పట్టలేదేంది నువ్వు? 4 రన్స్. వెరీ గుడ్, సూపర్. రెండో బాల్ 4 రన్స్, 8 రన్లు. మూడో బాల్ క్యాచ్ పడదాం అనుకుంది ఆవిడ, పట్టాక తొక్కలేదు అని చెప్పి దన్నింది. అది కాస్త వెళ్ళి 6లో పడింది. వదిలేస్తున్నా 4 వెళ్ళేది. 6. 3 బాల్స్ అయ్యాయి, 2 4లు 1 6తో మొత్తం మన స్కోరు 14కి వెళ్ళింది 3 బాల్లో. 4వ బాల్ 4 రన్స్, స్కోర్ 18. 5వ బాల్ 4 రన్స్, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 22 అయిపోయింది. 5 బాల్ అయ్యాయి. ఇక లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు చెప్పండి. పాట పాడరా? పాడాల్సిందేనా? తప్పదు, ఇంకేం చేయలేం. పారిపోతారేమో అందరూ. అమ్మా, నీ తర్వాత ఆవిడ పాడుతుంది. అప్పుడే అందరూ భయపడకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా నువ్వు పాడింది వినిపిస్తున్నావు అనమాట. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఇది మల్లెల వేళయని. కట్ కట్. అబ్బా అబ్బా, ఏం పాట! అంటే కోయిల వాచ్ పెట్టుకోలేదంట, దానికి తెలియదు. దానికి ఏం తెలుసు? తెలుసుంటే మోగేది కాదు. ముందు లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్కి ముందు మన స్కోర్ ఎంత ఉంది? 22. లాస్ట్ బాల్ 4 రన్స్, గుడ్ స్కోర్. 26 రన్లు కొట్టారు అత్తగారు. ఇప్పుడు ఇక కోడలు గారు కొడతారు. కోడలు గారు మీరు బ్యాటింగ్ రండి. అత్త డార్లింగ్ బౌలింగ్. 6 బాళ్ళు 26 రన్లు అత్తగారు స్కోరు. కోడలు గారు ఇప్పుడు మీదే బ్యాటింగు. వెరీ గుడ్, సూపర్. బ్యాట్ ఏదో ఇనుపుల్ల లాగుంది ఆవిడ చేతిలో. రెడీ, ఫస్ట్ బాల్. అయ్యా, ఊరికి ఇట్లా కొడితే 6 పోయింది చూసినావా? అదే మరి నేను చెప్తుంది దాని నుంచి. 6 రన్స్, వెరీ గుడ్ స్కోర్. 32. రెండో బాల్ 6, స్కోర్ 38. మూడో బాల్ అత్తని డైరెక్ట్ గా కొట్టినందుకు 6. వెరీ గుడ్, సూపర్. 4వ బాల్ కోడలు గారు క్యాచ్ పడదాం అనుకున్నారు. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఒంగున్నారు. ఆవిడ ఒంగడం వల్ల ఆవిడ వెనకాల ఉన్న ఆవిడ గోపు గులాబ్ జామ్ అయింది. 6 రన్స్ వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. 50 రన్లు వచ్చాయి. 5వ బాల్ ఆవిడ అని పట్టుకుందాం అనుకుంది, అది అని తగిలేసి ఎగిరిపోయింది. 6. 56 అయింది. లాస్ట్ బాల్ ముందు ఇప్పుడు కోడలు గారు కూడా భయపెడతారు. తగులుకోండి. నువ్వు నేను కలిసి ఉంటే నాకు గొంతులేదు, నేను మొదలెట్టింది నాకు వద్దులే నేను బాడా అంట. సో లాస్ట్ బాల్ ఉంది. ఇంకా లాస్ట్ బాల్ కంటే ముందు స్కోర్ 56. వేయండమ్మా. 6. వెరీ గుడ్, సూపర్. స్కోర్ 62. అత్త కోడలు ఇద్దరు కలిసి 12 బాల్లో 62 స్కోర్ చేశారు. అత్తగారు పాట కూడా పాడారు, కానీ కోడలు గారు అంతకంటే అద్భుతమైన పాటలు 5 పాడారు ఆవిడ. సో మొత్తం కలిపి 62 స్కోర్ చేశారు. మీరిద్దరు కలిసి 64 స్కోర్ చేయాలి. ఓకేనమ్మా? అత్తగారు మీరే ముందు బ్యాటింగ్ రండి. క్లాప్స్. 12 బాళ్ళు 64 రన్లు కొట్టాలి మీరు. ఓకేనమ్మా? అంతే కదా? వెరీ గుడ్. కోడల మంచిగా అమ్మ, మంచిగా అంటమ్మా వేయమ్మా. మంచిగా మీ అత్తగారు గుబ్బ గుయ్యమనాలి అక్కడ. 4 రన్స్. వెరీ గుడ్. రెండో బాల్
4 runs. వెరీ గుడ్, సూపర్. సో స్కోర్ 8 అయింది. మూడో బాల్. మూడో బాల్ కూడా 4 వెళ్ళడం వల్ల 12 రన్లు వచ్చాయి అప్పుడే 3 బాల్లోనే. వండర్ఫుల్ స్కోర్. అది 4గో బాల్. 4 runs. స్కోర్ 16. 5వ బాల్. 4 runs. 5 బాల్, 5 4లు, 20 రన్లు. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ అంటే ముందు అత్తగారికి ఏది ఇష్టమైతే అది చేస్తారు. ఏం చేయాలి? మీ ఇష్టమా? పాట, సామెత, పద్యం. ఎవరికి వేయాలి సామెత? ఇంకా నేను ఎక్కడ ఖాళీ పడున్నా నాకే. ఐస్ వాటర్ ఎలా ఉంటాయో చెప్పాలి. ఐస్ వాటర్ ఎలా ఉంటాయి? వాటర్లా ఉంటాయి. వాటరే అడిగాను, ఐస్ వాటర్ ఎలా ఉంటాయి అని అడిగాను. కొంచెం ఇది పెట్టాలి, ఇది పెట్టాలి. అక్కడ ఉందా? ఒకసారి కొడతాను బ్యాట్ తీసుకొని. ఉప్పుగా ఉంటాయి. ఎందుకుంటే ఉప్పగా? చల్లగా ఉంటాయి ఐస్ వాటర్. కాదు, చల్లగా ఉంటాయి. ఐస్ వాటర్ ఎప్పుడు చెప్పండి, ఐస్ వాటర్ చల్లగా ఉంటాయి. తాగితే ఎలా ఉంటాయి ఐస్ వాటర్? చల్లగా ఉంటాయి. ఇక్కడ కొట్టుకునే వాటికి ఉప్పగా అంటున్నావు, ఇక్కడ కొట్టుకుంటే చల్లగా వచ్చేది. నేను అసలు ఎక్కడ కొట్టుకోకర్లే, యుఎస్ఏ వెళ్ళి జాయిన్ అయిపోతే బెస్ట్. ఓకే, ప్రదీప్ లేకపోతే ఈ షో బాగుండదు. ప్రదీప్ లేకపోతే ఈ షో బాగుండదు. అక్కడ షూటింగ్ అక్కడే పెడదాం. వద్దు వద్దు, మీ అందరు కూడా ఒకేసారి ట్రీట్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ అయినట్టు ఉంటుంది, షో చేసుకున్నట్టు ఉంటుంది నాకు. వెరీ గుడ్. ఈసారి అక్కడే ప్లాన్ చేద్దాం. లాస్ట్ బాల్ మిగిలింది. స్కోరు 20. లాస్ట్ బాల్. 4 runs. సూపర్. ఎస్, 6 బాల్లో 6 4లు కొట్టి సంచలనం సృష్టించారు అత్తగారు. కొత్త రికార్డు 24 runs. వెరీ గుడ్. బ్యాట్ ఎత్తండి. నిజం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు అత్తగారు బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు కోడలు గారు బ్యాటింగ్. నాకు కదా మావిడికి. 6 బాల్లో అత్తగారు 24 రన్లు కొట్టేశారు. సో ఇంకా 64లో ఇంకా 40 కొడితే చాలా ఆవిడ. 6 బాల్లో మీరు 40 కొట్టండి అమ్మా. ఓకే, అంటే 8లు ఎక్కువ కొట్టాలి. 8లు 6లు కొట్టాలి. 4లు కొడితే అవ్వదు మ్యాచ్ ఇవాళ. ఓకే, ఆవిడ రెడీగా ఉన్నారు. ఆవిడ నవ్వుతున్నారంటే ఆపరా ఆవిడ బాలింగ్ ఏమను అని అర్థం అనమాట. ఫస్ట్ బాల్. ఓపెనింగ్ 6. వెరీ గుడ్. స్కోర్ 30. రెండో బాల్. అమ్మా రబ్బర్ బాల్ అమ్మా అది. 6. వెరీ గుడ్, సూపర్. స్కోర్ 36 వెళ్ళింది. అమ్మ కనీసం బాల్ నీ అంత హైట్ ఎగిరినా చాలు మనకి. ఓకే, మూడో బాల్. ఎవ్వడేం చేయలేడు. 4 runs. స్కోర్ 40. 3 బాల్ అయిపోయాయి. 4వ బాల్. వెరీ గుడ్. 4 runs. 44. 5వ బాల్. 6. స్కోర్ 50. వెరీ గుడ్, సూపర్. హాఫ్ సెంచరీ. ఇక లాస్ట్ బాల్ మిగిలిందమ్మా. లాస్ట్ బాల్లో మనం 14 రన్లు కొట్టాలి. 14 రన్లు కొడితే మీరు గెలుస్తారు. 12 రన్లు కొడితే మ్యాచ్ టై అవుతుంది. 10 రన్లు కూడా కొడితే వాళ్ళే గెలుస్తారు. ఓకేనా? సో లాస్ట్ బాల్ ఆడే ముందు ఈ ఆనంద సమయంలో ఒక పాట పాడరా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. సౌండ్ తగ్గిందేంటి? అయిపోయిందా? నేను ఇంకా పాడుతున్నాను కూడా ఊగుతున్నాను. ఇలా ట్యూన్ ప్రకారం ఊగుతున్నాను నేను. పాట అయిపోయింది. సూపర్ హిట్ సాంగ్ అండి. చాలా బాగా పాట పాడారు. ఈవేళ ఎవడైనా ఏం చేస్తుంటే బోన్ చేసి పడుకున్నట్టు. లాస్ట్ బాల్ మిగిలింది. సూపర్, వండర్ఫుల్. 56. అత్త కోడలు ఇద్దరు కలిసి 12 బాల్లో 56 రన్లు చేశారు. మనం గట్టి ప్రయత్నం, నిజంగా చాలా అంటే ట్రై చేసినట్టు. ట్రై చేయడంలో తప్పలేదు కాబట్టి మీ వంతు మీరు ప్రయత్నించారు. వెరీ గుడ్, సూపర్. కంగ్రాచులేషన్స్. మీరు ఈ మ్యాచ్ గెలిచారు కాబట్టి మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకుని వాళ్ళిద్దరు రాబోతున్నారు. రండి. వెరీ గుడ్, సూపర్. రెండో రౌండ్ వాళ్ళకి వెళ్ళింది, మూడో రౌండ్ వాళ్ళకి వెళ్తోంది. అంటే దాని అర్థం ఏంటంటే 4వ రౌండ్ 5వ రౌండ్ మందని అర్థం. ఓకే, నన్ను నమ్ముకోండి. ఓకే, రండి. క్లాప్స్, కమ్ ఆన్. సో ఇక్కడితో 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాయి. ఎత్తకూడదు. 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఫస్ట్ రౌండ్లో మనకి 5 పాయింట్లు ఉన్నాయండి. ఈ రౌండ్లో మనకు 6 పాయింట్లు వచ్చాయి. 11 పాయింట్స్. ఫస్ట్ రౌండ్లో 4 పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇప్పుడు మనకి 5 పాయింట్లు వచ్చాయి. మొత్తం కలిపి 9 పాయింట్స్.
4వ రౌండ్లోకి వెళ్ళబోతున్నారు ఈ అత్త కొడలు. 4వ రౌండ్లోకి వెళ్ళే ముందు ఐస్ వాటర్ చల్లగా ఉంటుందా ఉప్పుగా ఉంటుందా? ఐస్ వాటర్ ఎలా ఉంటుందని అడగాలని ఎందుకు అనిపించింది మీకు? ఎండగా ఉంది కదా, ఆ, అందరు తాగుతా ఉన్నారు అది కదా. సామెత ఉడుపు కదా. లాజిక్ ఐస్ వాటర్ చల్లగా ఉంటుందిరా? కాదు, ఉప్పగా ఉంటది. ఉప్పుగా ఉంటుందిరా? చల్లగా ఉండదు. ఉండదు. ఐస్ వాటర్ చల్లగా ఉండదు, ఉప్పుగా ఉండదు. ఉప్పగానే ఉంటది. ఉప్పగానే ఉంటుంది, అవును. చల్లగా ఉండదు. ఉండదు. ఐస్ వాటర్ చల్లగా ఉండదు. ఉండదు. నీ పిచ్చి నీ వెర్రి కాకపోతే రే ఎందుకురా నీ కర్మ. వీళ్ళు పుచ్చకాయలు తింటుండగా ఎన్ని గింజలు మిగులుతాయో అన్ని పాయింట్లు వీళ్ళకి వస్తాయి. కాబట్టి వీళ్ళు తింటున్నప్పుడు ప్రతి గింజ లెక్కెట్టబడుతుంది. ఆల్రెడీ వీళ్ళు ముందే గింజలు పడేశారు, సో అవన్నీ కౌంట్ చేయబడవు. సో ఇక ఇప్పటి నుంచి ఏవైతే గింజలు వస్తాయి బయటికి అవే పాయింట్లు. గింజలు ఇదే మాట. ఏదైనా పుచ్చకాయ తినడమే కదా మీ పని. మీరు పుచ్చకాయ తింటూ ఉండండి, మిగిలిన గింజలు రాగానే అని ఉమ్మండి. ఎగురుకుంటే ఎంత దూరం పడితే అన్ని పాయింట్లు. ఓకేనమ్మా? ఓకే. గట్టిగా దూరంగా విసరాలి. ఎంత దూరంగా విసిరితే అన్ని పాయింట్లు వస్తాయి. ఓకేనమ్మా? ఇక ఈ సర్కిల్ దాటి బయటపడిన వాటిలన్నిటికీ 2 పాయింట్లు ఎక్స్ట్రా. రెడీ 1 2 3 గో. వెళ్ళలే, గట్టిగా ఊదాలి. వెరీ గుడ్, సూపర్. ఇంకా గట్టిగా ఊదాలి అత్తమ్మ. తొక్కల పుచ్చకాయ తర్వాత తినచ్చు, ముందు గింజ ఎత్తుక్కో. గింజ ఎక్కడుందో ఎత్తుకో. గింజ దొరకాలి, కొరకండి గింజ దగ్గర. మీ అత్త చూడు పుచ్చకాయ తీరేసు. అబ్బే వెళ్ళలే. వెళ్ళింది సూపర్. క్లాప్ సత్తగి. ఇటు సైడ్ అత్తవి 3 వెళ్ళాయి, ఇటు సైడ్ కోడలివి 2 వెళ్ళాయి. అరే ఇక్కడే పడుతున్నాయి మీరు. కమాన్ గట్టిగా అనాలి, దెబ్బకి ఎగిరి అవతల పడాలి. పుచ్చకాయ అసలు తినక్కరే, మనకు సంబంధం లేదు. పుచ్చకాయ అందులో గింజలేరండి ముందు. కోడలు గారు అప్పుడే ఒక సైడ్ ఇంత కొరికేశారు ఆల్రెడీ. ఆవిడ మొత్తం పుచ్చకాయ చాలా ఫాస్ట్ తింటారు కోడలు గారు. అటు సైడ్ అత్తగారిని చూస్తే ఇంక మీరు ఏమంటారు? ఏది నా మీద చూసినా అటు వెళ్ళింది. అదే ఓకే. మీరు దాటట్లే, అత్తగారు వెళ్తున్నాయి. అత్తగారు ఏంటి ఒకసారి శాంపుల్ చూపిండి వీళ్ళందరికీ. కాయ తిని ఫస్ట్. కాయ ఏం చేసుకుంటారు తిని? గింజలే కదా లెక్కెట్టేది. ఇగో ఇచ్చాడు మీ 6 గింజలు. అత్తగారు మీరు అసలు గింజలు వేయట్లేదు, అన్ని కింద వేసేసారు. ఇక్కడే ఉన్నాయా? గింజలు తినేసారనుకో అమ్మ, కడుపులో చెట్టు వస్తుంది. అత్తగారు మీది లవ్ మ్యారేజా? ముందు అత్తగారు ప్రేమించారు, తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చింది. మన్మధుడు టైప్. ఈవిడ ఆల్డా. అత్తగారు మీది అరేంజ్ మ్యారేజా? పెళ్లి చూపులు జరిగా? ఏం అడిగారు మిమ్మల్ని? నేను కూడా పెళ్లి చూపు ప్రిపేర్ అవుతాను, అందుకని క్వశ్చన్ ఇన్ని రోజులు అందుకే అడుగుతాను అందరిని. ఏమేమి అడగాలి పెళ్లి చూపుల్లో? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అడగాలి. బాయ్ ఫ్రెండ్ చెప్పేస్తారు. 3 ఉండేవాళ్ళు ఇదివరకు చెప్పేస్తారు. మరి ఎవరు చెప్తారు? ఆవిడ తొందర తినేయాలా? నువ్వు తినడానికి లేదా? మరి అత్త ఎవరికి చెప్పుకోవాలి? ఆవిడ చూడు పాపం పుచ్చకాయలు తినడం కోసం షూటింగ్ వచ్చినట్టు ఎంత బాగా తింటాం చూడు. ఈవిడ వర్షం పడుతుంది, ఈవిడ దగ్గరికి వెళ్ళి నేను పోను ఈవిడ దగ్గర. ఎన్ని కష్టాలు వచ్చాయి. మీరేంటి గింజలు వేయట్లేదు? మమ్మల్ని మీరు మిస్లీడ్ చేశారు. ఊరికే చెప్పా బోర్ కొడుతుందని గింజలు వేయమన్నా, మీరేమో వేసారు. తినొచ్చుగా మరి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? తింటురుగా మరి, ఎందుకు అంత ఫాస్ట్గా తినట్లే? ఇలా కోడలు చూడు పాపం, సగం తింటాం సగం మీద పోసుకుంటుంది. నీకన్నా స్కూల్ పిల్లలు అయ్యాం. అయ్యా ఎంత అద్దె చీర అయితే మాత్రం అట్లా పాటు చేస్తావా? మళ్ళీ తిరిగి పోతా ఏంది? పుచ్చకాయ బాగా తింటే తెల్ల తిన్నప్పుడు మా అమ్మ బెండకాయ బాగా తింటే మ్యాథ్స్ వస్తుంది.
రోజుకి 5 సార్లు తిన్నా బెండకాయ, పైత్యం వచ్చింది. 1+1 కూడా మర్చిపోయినా. పుచ్చకాయ త్వరగా అయిపోవాలంటే ఏం చేసి తెలుసా? ఇగో పుచ్చకాయని తీసి ఇలా నెత్తి కొట్టుకుంటే మెత్త. సో అటు సైడ్ అత్తగారు మీరు తిన్న పుచ్చకాయ ముక్కకి 7 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్, సూపర్గా తిన్నారు. అండ్ కొడలు గారు ఈవిడ చూడు చాలా తెలివైంది. తినేసిన సైడ్ ఇది పట్టుకుంది, తినని సైడ్ ఒకసారి తిప్పమ్మా. అసలు కొరకని సైడ్ చూపి ఒకసారి కింద పట్టుకుంది. అది మిగిలింది అంత అనమాట. ఆవిడ ఇలా దాచి ఇలా పొడుకోబెట్టింది. అయినా సరే ఇటు సైడ్ 5 పాయింట్లు వస్తాయి మీకు. వెరీ గుడ్, సూపర్. సో అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 12 పాయింట్లు సాధించారు. అండ్ అత్తగారు నా భూతో నా భవిష్యత్ అదే ఆ పుచ్చకాయ, ఇంకెక్కువ మిగలలేదు. పుచ్చకాయలు తరిగేవాడు కూడా ఇచ్చినా కూడా కొడతాడు, ఇంకా దీంట్లో ఏముందిరా తరగడానికి అంటాడు. సో అందుకని మీకు వచ్చాయి 8 పాయింట్లు. వెరీ గుడ్, సూపర్. అండ్ కోడలు గారు మీరు తిన్న ఆ పుచ్చకాయ ముక్కకి మీకు 6 పాయింట్లు వస్తాయి. కంగ్రాచులేషన్స్. సో అత్త వాళ్ళు ఇద్దరు కలిసి 14 పాయింట్లు సాధించారు. ఎన్నాళ్ళకి మీ కళ నెరవేరింది. ఇందా నుంచి అస్తమాను మాకేనా, మా కొద్ది ఇంకా అన్నారు మీరు. చూసారా, ఇప్పుడు కుదిరింది మీ ఆశ. ఇప్పుడు మీ చేతుల మీదుగా రండి, మీరు కూడా రండి, గ్రూప్ ఫోటో తీస్తారు అక్కడ. అడి తిరిగి చూసి నవ్వుతూ ఉండండి. వెరీ గుడ్, తీసుకోండి. ఇక్కడితో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగొడలు 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మనకి 11 పాయింట్లు వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్లు వచ్చాయి? 12. 12 11 ఎంత? 32. వెరీ గుడ్, మీకు 23 పాయింట్స్ వచ్చాయి. అయితే ఇటు సైడ్ ఇందాక ఎన్ని పాయింట్లు? 10. 9. 10. ఇందాక 9 పాయింట్లు, ఇప్పుడు మనకి 14 పాయింట్లు వచ్చాయి. మొత్తం కలిపి 23 పాయింట్స్. లాస్ట్ రౌండ్లో ఇప్పుడు ఆ కలర్ ఆర్డర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ అలాగే ఉండాలి, అలా ఉంటేనే మీకు పాయింట్లు వస్తాయి. ఒకటి పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు రెండో స్టార్ట్ చేస్తారు. ముందు అత్తలాడి చూపిస్తారు ఎలా ఆడాలో, అది చూసి కోడలు నేర్చుకోండి. అత్తలో మీకు ఇప్పుడు 2 నిమిషాలు టైం ఉంది. 2 నిమిషాల టైంలో ఎన్ని రింగులు తీసుకెళ్ళి అందులో వేస్తారో చూద్దాం. ఓకేనమ్మా? రెడీ, 1 2 3 గో. రింగులో ఉండే వెనక్కి రండి, రింగులోకి రండి, తొందరగా రండి, ఫాస్ట్గా వెళ్ళండి. అయ్యో ఏమత్త రింగ్లోకి వచ్చే తీసుకోవాలి, రింగ్లోకి వచ్చి తీసుకునే కౌంట్ అవుతాయి. పక్క వాళ్ళు చూడండి, వాళ్ళు ఏది తీసుకెళ్తే అది తీసుకెళ్ళండి. ఇంకొక 2 రింగులు అయ్యాక మన వాళ్ళు నడవడం మొదలెడతారు. పరిగెట్టడం ఆగిపోద్ది అప్పటికి. అమ్మా, మా 5-6 గేములు ఎందుకమ్మా మనకి ఇన్ని కష్టాలు? ఏంటి రౌండ్లు ఏంటి, ఈ గేమ్లు ఏంటి అసలు? ఎల్లో డర్టీ ఫెలో. 10 9 8 7 6 5 4 3 2 1. వెరీ గుడ్, సూపర్. ఇటు సైడ్ అత్తగారి కంటే ఇటు సైడ్ అత్తగారు ఒక రింగ్ ఎక్స్ట్రా వేశారు. మరి కోడలు ఆ లీడ్ని కవర్ చేసుకుని కొత్త రింగులు కూడా వేయడం జరుగుతుంది. మరి కోడలు ఎంత ఫాస్ట్గా ఆడతారో చూద్దాం. ఓకే, రెడీ, 1 2 3 గో. మీరు ప్రతిసారి రింగ్లోకి వచ్చి పెడితేనే కౌంట్ అవుద్దే. కోడలు ఇద్దరు పొడుగ్గా ఉన్నారు కానీ మేనేజ్ చేస్తున్నారు. పక్క చూడొచ్చుగా, మళ్ళీ మీ అత్తలు చెప్తే కానీ ఎయిరేంటి?
అమ్మా నేను కూడా అలసిపోయా. జాగ్రత్త అమ్మ. ఇందా మీరు ఈ సిర్ర పుచ్చకాయ గింజలే పడుతున్నాయి కాళ్ళగడ్డం. ఇది ఎల్లోనా? గ్రీన్ ఇదే. ఎస్ గ్రీన్ ఇదే. ఓ మీకు కావాలా? నాకు తీసుకోమన్నారు అనుకుంటుంది. రెడ్ అయితే ఇదే నాకు తెలుసు. తీసుకోవాలి అదే మెత్తగుంది. ఎవరిది ఇది? అది ఎవరిది? నాకేం తెలుసు అది ఎవరిదో. నాకు తెలుసు. 10. అమ్మా. సో ఒక్కొక్క దానికి 15 ఉంటాయమ్మా. అంటే ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది, 14 మీరు వేస్తారు. సో మొత్తం కలిపి 15 ఉంటాయి అవి. సో 15లో మీరు 1 తక్కువ 4 చేశారు మీరు. అంటే 60కి 1 తక్కువ 59 పాయింట్లు. మనము 60కి 4 తక్కువ చేసాం మనం. సో 56 పాయింట్లు వచ్చాయి మనకి. వెరీ గుడ్. సో ఇటు సైడ్ 56 పాయింట్లు. అండ్ దానికి ముందు మన దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 23. 56, 23, 79 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ స్కోర్. అండ్ మన దగ్గర ఇందాక 23 ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి 59 వచ్చాయి. మొత్తం కలిపి ఎన్ని పాయింట్లు? 82 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇవాళ గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ గెలిచినారు. ఇప్పుడు నవ్వడానికి కూడా ఆయాసం వస్తుంది. సర్లే తర్వాత సంబరపడచ్చు మనం. ముందైతే ఆయాసం వస్తుందని ఊరుకుంది ఆవిడ. మీకోసం తుప్పట్టిన కుర్చీలు 2 తీసుకుని వాళ్ళు సన్మానం చేయడానికి రెడీగా ఉన్నారమ్మా. ఓకే, క్లాప్స్ కమాన్. 4 సూపర్గా ఆడారు. అండ్ మీ ఇద్దరు చేతుల మీదుగా ఇప్పుడు గెలిచిన ఇద్దరికి సన్మానం. కాబట్టి ఆ బంగారు కిరీటాలు వాళ్ళని ఎత్తిన పెట్టవలసిగా కోరుతున్నాం. అలాగే మీ చేతుల మీదుగా ఆ చీరలు కూడా వాళ్ళ చేతికి ఇచ్చేయండి అమ్మా. అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలిచినారు. ఆ టైటిల్ మీ చేతుల మీదుగా. అండ్ అలాగే ఇంకో అద్భుతమైన గిఫ్ట్ ఉంది. ఇక కోడలు గారు ఇది తీసుకుని ఆ మధ్యలో పెట్టి. మీ ఇద్దరు కూడా బాగా ఆడారు కాబట్టి మీ ఇద్దరి కోసం కూడా ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. నలుగురిలో ఒకళ్ళే గెలుస్తారు ఉమెన్ ఆఫ్ ది షో. అండ్ ఆ ఒక్కళ్ళు బాగా స్పెషల్గా ఉంటారు, బాగా తేడాగా ఉంటారు. ఎస్, ఆ ఒక్కళ్ళు ఇంకెవరో కాదు, అత్తగారు. కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. వెరీ గుడ్, సూపర్గా ఆడారు అండ్ సూపర్ ఎనర్జీ. అండ్ మరో ఎపిసోడ్లో మరో అత్త కొడలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ.